అప్పట్లో పోలవరం ప్రాజెక్టు దగ్గరకు సీఎం చంద్రబాబు రాబోతున్నారు. పనుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహిస్తారు. ప్రాజెక్టు పనులు, కొత్తగా చేపట్టే నిర్మాణాలపై ఇంజనీర్లతో చర్చిస్తారు. 2027 కల్లా ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా సర్కారు ప్రణాళిక రచిస్తోంది. అంతర్జాతీయ నిపుణుల బృందం సూచనలపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా సమాంతరంగా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణం కూడా జరుగుతుంది. మేఘా ఇంజనీరింగ్ తోనే పనులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం నిర్మాణంపై సర్కార్ ప్రణాళిక ఎలా ఉండబోతోంది? ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏమంటున్నారు? ఫుల్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. క్షేత్రస్థాయి పర్యటనకి ఈరోజు ముఖ్యమంత్రి రాబోతున్నారు. ప్రస్తుతం మనతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. సార్, చాలా ఛాలెంజెస్ ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే సాధారణంగా ఎన్ని ఇబ్బందులు ఉంటున్నాయో చూస్తున్నాం. ఎంత మీకు సంకల్పం ఉన్నా కూడా, లేకపోతే ఎంత బలంగా ముందుకు వెళ్ళాలన్నా వెళ్ళలేని నేపథ్యం కనిపిస్తుంది. ఏంటి సార్ ప్రస్తుతం మన ముందున్న ఛాలెంజెస్ ఏంటి? ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే అది 2000. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. 2021 కల్లా మరి ఆ యొక్క గోదావరి వరద జలాలు అటు రాయలసీమకు ఇటు ఉత్తరాంధ్రకు ప్రవహించి ఉండేవి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా ఏకపక్షంగా రద్దు చేసేసి కక్ష సాధింపు చర్యలతో రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి 17 నెలలు ఈ పోలవరం ప్రాజెక్టులో ఒక అధికారి లేడు, ఒక ఏజెన్సీ లేదు. ఆ రోజు ఆ ప్రభుత్వం కక్షకి ఈరోజు పోలవరం ప్రాజెక్టు బలైపోయినటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాదు ఏదైతే ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు నష్టపోయింది. ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో తీసుకురావద్దు అని ఒక డయాఫ్రమ్ వాల్ కాదు సార్, అన్ని కాపర్ డ్యామ్స్ దెబ్బతిన్నాయని చెప్తున్నారు, గైడ్ బండ్ దెబ్బతిందని చెప్తున్నారు. సో ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇప్పుడు మీరే ఇప్పటికే ఒక ఇంటర్నేషనల్ వర్క్షాప్ని కూడా కండక్ట్ చేశారు. ముందుకు వెళ్ళడానికి ఒక బ్లూ ప్రింట్ కోసం మీరు గట్టిగా ట్రై చేశారు. ముందు ఎట్లా వర్క్స్ ఎలా ముందుకు వెళ్ళాలి? అంటే ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని ఏదైతే ఈవేళ మన జలవనరుల శాఖ కానీ, అదేవిధంగా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సిడబ్ల్యూసి, వీళ్ళకి తోడుగా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా కూడా నిన్న వర్క్షాప్ అనే కాదు 2 times వాళ్ళు విజిట్ చేయడం. అది ఫస్ట్ వర్క్షాపు. నిన్న మొన్న కూడా 3 days వర్క్షాప్ తీసుకుని సాధ్యమైనంత వరకు కూడా కొంతమేర డిజైన్స్లో ఒక తుదిరిపు ఆలోచన రావడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఈ 5-6 monthsలో కూడా దగ్గర ఒక 15-20 సార్లు ఈ రివ్యూస్ పెట్టి పోలవరాన్ని కూడా ఒక తుదిరూపు తీసుకురావడం జరిగింది. అందులో మీరు చెప్పినట్లుగా ప్రధానంగా ఏదైతే డీవాల్ ఏదైతే ఉందో ఆ రోజు మనం 18 నెలలు కష్టపడి ఆ రోజు నిర్మాణం పూర్తి చేస్తాం. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాని మీద ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. అందుకని ఈరోజు మళ్ళీ డీవాల్ని మళ్ళీ కొత్తగా, ఎందుకంటే రిపేర్స్ చేయాలా లేకపోతే కొత్తది నిర్మాణం చేయాలనే ఆలోచనకి ఆల్రెడీ కొత్తది నిర్మాణం చేయలేనటువంటిది యాక్సెప్ట్ చేశాం. కాబట్టి ఆ డీవాల్ని ఎంత లోతులో చేయాల్సి ఉంటుంది? దానికి ఎంత టైం పట్టే అవకాశం? అంటే అది డీవాల్ అనేది ఒక చోట 20 meters, ఒక చోట 90 meters, అట్లా డిఫరెంట్ లేయర్స్లో ఉన్నటువంటి పరిస్థితి. అందుచేతనే ఆ డీవాల్ది కూడా ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే చిన్న కమ్యూనికేషన్ అంటే ఆ ఏజెన్సీలకి, అదేవిధంగా మేము రివ్యూలు చేసినట్లకి కూడా ఆ డీవాల్ స్టార్ట్ చేయడంలో కానీ ఎండింగ్ విషయంలో కానీ, అంటే ఎందుకంటే దానికి కూడా మెషినరీస్ ఇవన్నీ కూడా మరి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి రావాల్సి ఉంటుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా ఏదైతే మెగా ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో డయాఫ్రమ్ వాల్కి మాత్రం ఖచ్చితంగా ఆ కన్స్ట్రక్షన్కి గతంలో ఎక్స్పీరియన్స్ ప్లస్ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంది కాబట్టి బవర్ వాళ్ళనే చేసుకోమన్నారు. వాళ్ళతో ఒప్పందం కుదిరింది. అవి కూడా అక్కడి నుంచి కట్టర్స్ అన్నీ కూడా మనం అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా రావాలి. ఆల్రెడీ ఫస్ట్ కట్టర్స్ ఒకటి ఆల్రెడీ మనము తీసుకొచ్చి జనవరిలో ఏ డేట్స్ ఎప్పుడు ఎట్లా ప్రారంభిస్తారు అనేది ఇప్పుడే సీఎం గారు చెప్తారు. మొత్తానికి ఒక టార్గెట్ని అయితే పెట్టుకున్నారు, ఒక షెడ్యూల్ని ఈరోజు ప్రకటించబోతున్నారు. నరసింహతో ఈశ్వర్, TV9 పోలవరం ప్రాజెక్ట్ సైట్ నుంచి.